హలో ఫోక్స్, రాయన్ సినిమా చూసిన ఒకసారి చెప్దాం దాని గురించనే ఈ వీడియో చేస్తున్నా. నేను చూసేటప్పటికి మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో తమిళ్లో అవైలబుల్ గా ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో మూవీని చూసి అర్థం చేసుకునే కెపాసిటీ ఉందంటే చూడండి. ఇక్కడ విషయం చెప్పాలనుకుంటున్నా ఫోక్స్, మనం యాక్చువల్గా ఏదైనా తెలుగు లాంగ్వేజ్ లో సినిమా చూడాలంటేనే అర్థం కాదని పక్కకు పెట్టేస్తాం. కానీ నమ్మండి ఒక విషయం, ఒక సినిమాకి మనం కనెక్ట్ అయిపోయామంటే ఒక్కోసారి సబ్ టైటిల్స్ అసలు చూడకుండా మన మైండ్ కి మూవీని క్యాచ్ చేసే కెపాసిటీ ఉంది యాక్చువల్గా. మనం లేదనుకుని అక్కడ ఫస్ట్ లోనే పంగనామం పెట్టేస్తున్నాం. సో ట్రైన్ చేయండి బ్రెయిన్ ని, డెఫినెట్ గా అసలు ఒకసారి అర్థమైతే మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు. దృశ్యం 2 మూవీ అనుకుంటాను. నేను ఫస్ట్ లో ఇట్లే చూసేటప్పుడు తెలుగులో లేదు, నేను కూడా ఫస్ట్ ఇబ్బంది పడేవాడిని. తర్వాత సబ్ టైటిల్ చూసుకుంటూ మూవీ కనెక్ట్ అయిన తర్వాత అసలు సబ్ టైటిల్స్ చూడడం మానేసా లాస్ట్ లో. సో అలా ఉంటుంది బ్రెయిన్ కి. ఆ కెపాసిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది, మనం జస్ట్ దాన్ని ట్రైన్ చేస్తే కుమ్మేస్తుంది. నువ్వు యాక్చువల్గా వీడియో స్టార్ట్ చేసింది మూవీ గురించి చెప్పడానికి. ఇప్పుడేమో మన ట్రైనింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వండి అని సోది చెప్తున్నా. సరే, మూవీలోకి వెళ్తే ఇది వచ్చేసి ధనుష్ గారి 58th మూవీ. మూవీలో చెప్పుకోదగ్గ నాకు తెలిసిన క్యారెక్టర్స్ బాగా ఏంటంటే ధనుష్ గారు ఒకటి, నెక్స్ట్ వచ్చేసి సందీప్ కిషన్ గారిది, ఇంకా ఎస్జే సూర్య గారిది. ఈ 3 క్యారెక్టర్స్ బాగా కనెక్ట్ అయ్యాయి నాకు. మిగతా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, మనకంత పరిచయం లేదనిపిస్తుంది. అవి స్టోరీ పాయింట్ వచ్చేసి ఒక రివెంజ్ బేస్డ్ మూవీ. ఇది గ్యాంగ్ వార్ రిలేటెడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మూవీ ధనుష్ గారే డైరెక్ట్ చేసి మరీ యాక్ట్ చేశారు. ఇందులో ఆయన యాక్టింగ్ మాత్రం సూపర్. ఒకవేళ క్యారెక్టర్ రియల్ గా ఉంటే ఇలానే ఉంటాడేమో అనేలా యాక్టింగ్ ఉంటది. ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ అని కూడా చెప్తాను నేనైతే. సందీప్ కిషన్ అన్నది చెప్పాలంటే ఇంకా ఆయన క్యారెక్టర్ లో ఒదిగిపోయిండు. ఒక అవారా క్యారెక్టర్ అది, కానీ ఇంకా కొన్ని షేడ్స్ ఉన్నాయి, అవి మీరు సినిమాలో చూసి తెలుసుకుంటేనే బాగుంటది. నెక్స్ట్ వచ్చేసి ఎస్జే సూర్య గారిది. ఆయన అసలు అంత మాస్ యాక్టింగ్ అంత చేసే ఆయన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఖుషి లాంటి మూవీని అందించిన డైరెక్టర్ అంటే ఇప్పటికీ నాకు షాకింగ్. అది ఎంత క్లాస్ గా ఉంటుంది, కానీ ఎస్జే సూర్య గారి యాక్టింగ్ చూస్తే మాత్రం అంత మాస్గా అనిపిస్తుంది. అసలు ఎస్జే సూర్య గారు అయితే ఒక మ్యాన్ విత్ డిఫరెంట్ షేడ్స్ అని చెప్తాను నేనైతే. సూపర్ యాక్టింగ్ అసలు. ఈ మూవీలో ఇంకో పాజిటివ్ చెప్పాలంటే ప్రతి సీను బ్యూటిఫుల్ గా ఉంటుంది. అది కొరియోగ్రాఫర్ ఎఫెక్ట్ అనుకుంటా. ఎమోషనల్ గా మాత్రం బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఈ మూవీలో. నాకు నచ్చిన సాంగ్ అంటే అడంగా తాసురానా అని ఏఆర్ రెహమాన్ గారు వాడి ఉంటుంది. అసలు కిరాక్ సాంగ్ ఇది చెప్పాలంటే. సినిమాకి హైలైట్ అని చెప్తాను నేనైతే. అది ఈ సినిమాలో ఇంకా బాగా చేయాల్సిన పాయింట్స్ అంటే రివెంజ్ పాయింట్ ని ఇంకా బాగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, క్లైమాక్స్ ని ఇంకా ఎలివేషన్ చేసింటే బాగుండేది అని అనిపించింది. ఇది ప్యూర్ గా నా ఒపీనియన్ మాత్రమే. కొంతమంది డిఫర్ అవ్వచ్చు, బట్ ఎవ్రీబడి కెన్ హ్యావ్ దర్ ఓన్ ఒపీనియన్స్.